నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై కత్తెర గొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 సై. హలో హాయ్ హాయ్ గుడ్ గుడ్ శ్రీముఖి ఇందాక నీ గురించే మాట్లాడుతున్నా వాళ్ళతో. నేను కూడా మీతో నీ గురించే మాట్లాడుతున్నాను. సమంత తమన్నా అనుష్క వచ్చినా సరే నేను నీతోనే యాంకరింగ్ చేస్తా అని చెప్తున్నా. ప్రదీప్ ఒట్టేసి చెప్తున్నాను. ప్రభాస్ మహేష్ బాబు రానా వాళ్ళందరూ ఫోన్ చేసి చేస్తానన్నాను కానీ లేదు నేను ప్రదీప్ తోనే చేస్తాను. ప్రదీప్ ఫీల్ అవుతాడు. నీ మీద ప్రామిస్. నీ మీద కూడా ఒట్టు. నేను కూడా యాస్టీస్ అలాగే అనుకున్నా. సో ఇప్పుడు మనం ఏం తెలియనట్టుగా మన ఇద్దరం కలిసి యాంకరింగ్ చేసేద్దాం. మనం ఇద్దరమే చేద్దాం. ఓకే నీతోనే బాగుంది. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. హలో కరీంనగర్. లేదండి ఈ మాత్రం ఎనర్జీ సరిపోదు. మేము మీ మధ్యలోకి వచ్చినా కూడా ఇంతేనా? ఏది మా కరీంనగర్ కాకలు కరీంనగర్ కాకిలు ఐ మీన్ అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. సూపర్. సో ఈటీవీ 20 కరీంనగర్ కి అందరికి స్వాగతం సుస్వాగతం. పాటలున్నాయి ఆటలున్నాయి బోలెడ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. సో మీరందరూ రెడీయా? ఎస్. సో మా మన కరీంనగర్ గురించి ఎన్నో విషయాలున్నాయి ఎన్నో విశేషాలున్నాయి. వాటిల్లోంచి కొన్ని మేము నేర్చుకున్నాం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది మానేరు నదీ తీరం. శాతవాహనంలో చరిత్ర మూలాలు ఈ మట్టిలోనే ఉన్నాయి. వేములవాడ రాజన్న, ధర్మపురి నరసింహుడు, కాళేశ్వర ముక్తేశ్వరుడు, కొండగట్టు ఆంజనేయుడు ఈ ప్రాంతానికి అభయప్రదాతలు. ఇండియన్ సినిమా మూకీగా ఆరంభమై టాకీగా అభివృద్ధి చెందిన దశలో నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా భారతీయ సినిమాకి విశేషమైన సేవలు అందించి దాదా ఫాల్కే పురస్కారం పొందిన పైడి జయరాజ్ గారిది ఈ కరీంనగరమే. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి కవిగా సినిమా గేయ రచయితగా ఖ్యాతికెక్కిన జ్ఞానపీఠ గ్రహీత ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది ఈ జిల్లాయే. స్టార్ డైరెక్టర్స్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కరీంనగర్ ఖ్యాతిని నిలబెడుతున్నారు. రాజకీయాల్లో రాణించి అనేక పదవులు నిర్వహించి బహుభాషావేత్తగా పేరు పొందిన మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు గారు ఈ కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చారు. ఇక్కడి ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాలు దేశాన్ని పారిశ్రామిక రంగంలో బలోపేతం చేస్తున్నాయి. ఈ గాలిలోని బతుకమ్మ ఆటపాటలు, సంక్రాంతి సక్కినాల సువాసనలు తెలంగాణ సంస్కృతికి స్వచ్ఛమైన సంకేతాలుగా నిలుస్తున్నాయి. కళల్ని ఆరాధించే మన ఈ కరీంనగర్ లో ఇప్పుడు ఈటీవీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఈటీవీ మీ అందరి ముంగిటికి వచ్చింది. సో మా ఈ అతిపెద్ద ఫ్యామిలీలో ఈటీవీ ఫ్యామిలీలో మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇవాళ ఈ పండుగని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి జరుపుకుంటాం. మరి మరొకసారి కరీంనగర్ కి ఇంత భారీ ఎత్తున వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే చాలా మంది అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. అలాగే వంశీ గారు, డైరెక్టర్ వంశీ గారు, ఆయనకి గోదావరి అంటే చాలా ఇష్టం. అవును, వంశీ గారి సినిమాల్లో గోదావరి అనే ఫెంటాస్టిక్ దాని మీద షాట్ పడిందే శుభం కార్డు కూడా పడదు. అంటే ఒక మాట్లాడిన హీరోయిన్ ఆయన సినిమాలో ఉందంటే అది గోదావరి. సో అందుకే ఓ హీరో, ఓ హీరోయిన్, గోదావరి ఈ 3 ఐటమ్ని కలిపి ఆయన ఒక అద్భుతమైన సినిమా తీస్తారు. అదే గోపి గోపిక గోదావరి. అవును, మరి ఆ మూవీ నుంచి ఒక ఫెంటాస్టిక్ సాంగ్ పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ది లెజెండరీ సింగర్ మనో గారు అలాంగ్ విత్ కౌసల్య గారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల గలగల గలగల. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీలా. నీ ఊహలో కళ ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిలా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల గలగల గలగల. సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా కంటి పరదాని బొమ్మగా కలలొలికేనా. వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా. జాన తెలుగులా జాన వెలుగులా వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా. పాలమడుగులా పూల చిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలు ఉన్నా. నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా. నువ్వెక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల. Tom tana 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 tom tana. ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల. అంతగా నచ్చానా ఆశలే పెంచానా. గొంతు కలపనా గుండె తడపనా నిన్నలా వచ్చానా రేపుగా మారానా. ప్రేమ తడుపునా గీత చెరపనా. ఎంత దూరాన నీ ఉన్నా నీతోనే నీలేనా. నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీలా. నీ ఊహలో కళ ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిలా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. ఆహా మేము వచ్చేంత కంటిన్యూ చేసినందుకు థ్యాంక్ ఏం యూ చేయమంటారు మీరు రాలా లా 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 అని అదే సార్. సిగ్నల్ కింద మధ్యలో వచ్చాం. నేను చెప్పడం మర్చిపోయాను.
మధ్యలో ఆ స్లో మోషన్ డాన్స్ అద్దరిపోయింది. నడుము పట్టేసింది. నీకు అలా అనిపించింది? స్లో మోషన్ అనిపించింది? అవసరమా? అదే అంటే ఒక ఫీల్ లోకి వెళ్ళిపోయాం సార్ మేము. ఫీల్ లోకి వెళ్ళాం, నేను ఫీల్ అయ్యా. ఎనీవేస్ మా మనో గారికి ఎట్ ఏ టైం నాకు ఎంత చక్కని సంగీతాన్ని ఆస్వాదించే కరీంనగర్లో ఈ పాట కంపోజ్ చేసిన తమ్ముడు చక్రి గారి గురించి ఒకసారి తలుచుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన ఇక్కడే, ఆయన ఆత్మ ఉండే ఉంటుంది. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, చాలా చక్కని పాటలు చేసిన సౌమ్యుడు. అతని పాటకి ఈ సమయంలో అతన్ని గుర్తు చేసుకోవాలని అనిపించింది. చాలా బాగా పాడారు, ఒరిజినల్ లానే పాడారు. ఎలా పాడుతున్నారు మీరు అసలు? పాడేస్తున్నారు ఆవిడ. సిగ్గుపడతారు కౌసల్య గారు బాబోయ్. థ్యాంక్ యూ సో మచ్ మనో గారు, థ్యాంక్ యూ. జానపద గీతాలకు ఊపిరి పోసింది తెలంగాణ గడ్డ. ఇక్కడి గాలి, నీరు, నేల, జన జీవితాల్లో జానపదం మమేకమైపోయింది. ఈ తరహా పాటలతో వన్నెకెక్కిన కళాకారులు ఎందరో ఉన్నారు. వారిలో ప్రముఖ స్థానం అందుకున్నారు గాయని శ్రీమతి తేలు విజయ్ గారు. ఈ కరీంనగర్ గాయని మధుర గలం నుంచి తెలంగాణ జానపద గీతాలు విందాం. సో లెట్స్ వెల్కమ్. గట్టిగా చెప్పండి ప్లీజ్. ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను, వానికేము లేకున్నా గాని ఎన్నవంటాడు. అరే ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను, వానికేము లేకున్నా నాతో పెళ్లి అంటాడు. అరే ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను, వానికేము లేకున్నా గాని ఎన్నవంటాడు. అరే ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను, వానికేము లేకున్నా నాతో పెళ్లి అంటాడు. సింధులెత్తడు వాడు వరిగినా చెప్పులేసి ఆగడసలు. ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను, వానికేమి లేకున్నా గాని ఎంతో అంటాడు. ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను, వానికేమి లేకున్నా నాతో పెళ్లి అంటాడు. ఆంధ్ర బ్యాంకులోన 5 లక్షలంటాడు వాడు. వనవకొండ బస్ స్టాండ్ లో అడక తింటాడు. ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను, వానికేమి లేకున్నా గాని ఎన్నో అంటాడు. ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను, వానికేమి లేకున్నా నాతో పెళ్లి అంటాడు. మంచి కారులంటాడు వాడు, ఎక్కిందంట ఏమో జోరు అంటాడు. అరే మద్రాసులోన మంచి కారులంటాడు వాడు, ఎక్కిందంట ఏమో జోరు అంటాడు. బొంబాయిలోన పెద్ద హోటల్ అంటాడు, బొంబాయిలోన పెద్ద హోటల్ అంటాడు. గడియ రికా ముండకుండా కడుగుడంటాడు. ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను, వానికేమి లేకున్నా గాని
ఆస్తులంటాడు గా రామోజీరావు నా దోస్తు అంటాడు హైదరాబాదులోన నాకు ఆస్తులంటాడు గా రామోజీరావు నా దోస్తు అంటాడు హైదరాబాదులోన నాకు ఆస్తులంటాడు ఈ రామోజీరావు నా దోస్తు అంటాడు హైదరాబాదులోన నాకు ఆస్తులంటాడు గా రామోజీరావు నా దోస్తు అంటాడు చిరంజీవి లాంటి నా సోకులంటాడు ఏమంటాడు చిరంజీవి లాంటి నా సోకులంటాడు చింపాంజీ తీరుగా వాడు ఉంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను అని ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా నాతో పెళ్లి అంటాడు కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు వాడు కట్టెవట్టి బర్ల కాడ కావాలంటాడు కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు వాడి కట్టబెట్టి బర్ల కాడ కావాలంటాడు ఇక కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు వాడు కట్టెవట్టి బర్ల కాడ కావాలంటాడు కాశ్మీరు బార్డర్ల కావాలంటాడు వాడు కట్టబెట్టి బర్ల కాడ కావాలంటాడు యుద్ధంలో నేను పెద్ద వీరుడంటాడు అందరు వినాలే యుద్ధంలో నేను పెద్ద వీరుడంటాడు వాడు ఉడతల చూస్తే పోసుకుంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా నాతో పెళ్లి అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా నాతో పెళ్లి అంటాడు ఏం చెప్పనమ్మ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ప్రేమ మీద నాకు వచ్చిన డిస్కషన్ వచ్చిందమ్మా. ఓకే చరిత్రలో ఎక్కడైనా ఒక అమ్మాయి ఓకే ఆ అబ్బాయి గురించి వర్ణిస్తూ ప్రేమని వర్ణిస్తూ దేంతో పోలుస్తూ ఒక్క పాట ఏమైనా ఉందా? ప్రదీప్ అవన్నీ అబ్బాయిలు చేసే పని అమ్మాయిలు ఎందుకు చేస్తారు? అదే కదా నా బాధ, ఎప్పుడు మేమే చేయాలి. ఓకే, అందుకే అలాగే ఒక అమర ప్రేమికుడు అద్భుతంగా వర్ణిస్తూ ప్రపంచంలోని 7 వింతల్ని ఒక పాటలో కలుపుతూ ఐశ్వర్యరాయని 8వ వింతగా మన ముందుకు తీసుకొచ్చిన ఆహా జీన్స్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ హేమచంద్ర అలాంగ్ విత్ సునీత గారు. దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నీవే నా అతిశయం, నాగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రాయాల పరువల్లో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నీవే నా అతిశయం.
see you all swinging at. Come on. Shabusa, 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 shabusa. ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే. ఆ సంద్రం ఇచ్చిన మేఘల్లో ఒక చిటికెడైనా ఉప్పుందా, వాన నీరు అతిశయమే. విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మిణుగురుల అతిశయమే. తనువున ప్రాణం ఏ చోట ఉన్నదో, ప్రాణంలోన ప్రేమ ఏ చోట ఉన్నదో ఆలోచిస్తే అతిశయమే. ఆగిరులు ఈతరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం. ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం. వేణువులో గాలి సంగీతాలే అతిశయం. గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం. అలవెన్నెలంటి ఒక దీవి ఒక కాళ్ళంట నడిచొచ్చి నీవేనా అతిశయము. జగమున అతిశయాలు ఏడైనా మాట్లాడే పువ్వను 8వ అతిశయము. నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరే ఆధారాలు అతిశయము. మగువ చేతి వేళ్ళు అతిశయమే. మకుటలాంటి కోళ్ళు అతిశయమే. కదిలే వంపులు అతిశయమే. ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేది ప్రేమేగా అతిశయం. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం. ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం. వేణువులో గాలి సంగీతాలే అతిశయం. గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం. ఈరోజు నగరాలు, పట్టణాలు, సిటీలు, టౌన్లు ఇవన్నీ ముందుకు సాగుతున్నాయి అంటే వాటిలన్నిటికీ వెన్నెముక, అసలైన కారణం పల్లెలు. అవును, రైట్. పల్లె కష్టపడితేనే దేశం పురోగతి చెందుతుంది, ముందుకు సాగుతుంది అంటారు. సో అలాంటి పల్లెల్లో దారుణాలు, అక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక ఎర్ర సైన్యం లేచి వస్తుంది, ఒక ఎర్ర దళం ముందుకి కదులుతుంది, వాటిలన్నిటినీ ఎదిరించడానికి ఒక దళం పుడుతుంది. ఇలాంటి ఒక శక్తివంతమైన ఒక పాటని మీ ముందుకి అంతే శక్తివంతమైన ఒక సింగర్ రాబోతున్నారు. ఎవరు? నాకు తెలుసు. He is none other than వందే మాత్రం శ్రీనివాస్ గారు. Let's welcome him.
పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చెన్నమెట్టు పల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి సాకిళ్ళ మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చెన్నమెట్టు పల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి సాకిళ్ళ మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే పల్లెల కంటే పల్లెలు రగిలి జిల్లాలు మండే జిల్లల్లోన పల్లెల్లోన రాజుల నాటి రాపిడీలను పీకలు తీసే చీకటులాను పరుచుకున్న ఆ పరికి కంపను ఏరివేయగా కూల్చివేయగా ఎదురు నిలిచి పోరాడి గెలువగా జగిత్యాలలో జగిత్యాలగే గంటలు మ్రోగే లొత్తునూరు జనమెత్తిరి పిడికిలి గాలికి పోయే గట్టి పరకలే గడ్డపారలై తిరగబడ్డాయే అరే పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టు పల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి సాకిళ్ళ మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే గళం విప్పుతూ పదంగా కణం తొక్కుతూ ఎత్తుకొండలెగ బాకి ఎక్కుతూ పొంగె ఏరు పదిలంగ దాటుతూ విషం దోమలు మెదడును తిన్న మంచులో చలికి ఎముకలు కొరికిన ఎండకు ఎండి వానకు నాని తిండి లేక మరి నిద్దుర రాక అడుగు అడుగునా నెత్తుటి మడుగు హరం హరాని ముందుకు ఉరుకు తరాల దోపిడి సహించబోమని సమైక్య విప్లవ శంఖమూదిరి పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టు పల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి సాకిళ్ళ మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే నట్టిన అన్నల చూసి పచ్చగడ్డి పాదాలు దుడిచెరా ఎండిపోయిన గుండె పొరలకు ఉసిరికాయలు పసరు పిండెరా చిగురుటాకులు ఆకలి తీర్చే కొండ పండలే పానుపులయ్యే చీమ సెంటి అయి కోకిల కురియరై పిచ్చుక అరుపులు ఎలర్టన్నవి గుడ్ల గూబలు గెటప్పన్నవి టేకు ఏగలై ఫైరు అన్నవి అడవి అన్నలా ఎదురు దెబ్బకి సారిపోయరా దొరల గుండెలు పారిపోయరా పట్టణాలకు పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టు పల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి సాకిళ్ళ మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టు పల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి సాకిళ్ళ మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టు పల్లి మధునూరు పండితపురము పగిడిపల్లి సాకిళ్ళ మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వ సిరిసిల్ల జగిత్యాల చిన్నమెట్టు పల్లి మధునూరు
ఈటీవీ 20 కరీంనగర్ లో ఇప్పుడు మనం ఇంకో అద్భుతం, ఎందుకంటే వండర్ఫుల్ సాంగ్. ఇలాంటి ఎవర్ గ్రీన్ మ్యూజికల్ సాంగ్స్ ని ఏ టైంలో విన్నా కూడా. లేదు ప్రదీప్, జోలపాట అనేది ఒక అమ్మ ఒక బేబీకి పాడుతుంది, కానీ ఒక జోలపాట హస్బెండ్ కి పాడితే ఎలా ఉంటుంది? జోలపాట అనేది ఏ టైంలో ఎవరి కోసం ఎలా పాడినా వినడానికి అంటే చెవుల్లో తేనె పోసినట్టు అంత కమ్మగా ఉంటుందంట కదా. సూత్రధారులు అనే సినిమా నుంచి జోలా జోలమ్మ జోలా అనే పాటని అద్భుతంగా పాడడానికి మన ముందుకు వచ్చేస్తుంది ది ఫెంటాస్టిక్ అండ్ టాలెంటెడ్ సింగర్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ హర్. నిత్యమల్లే పులజోల జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పులజోల నిత్యమల్లే పులజోల హాయ్ 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 చెట్టుని అంటి ఉండకు రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై సీతతోనే ఉండిపోరా గీతను వేదితిపోరా ఈ సీతతోనే ఉండిపోరా నా గీతను వేదితిపోరా హాయ్ హాయ్
20 అప్పటి నుంచి మేము కళల గురించి చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ప్రదీప్ నాకు ఒక కళ వచ్చిందని అన్నానా మళ్ళీ ప్రభాస్ వచ్చాడు. ఓహో ఆ కళ. ఓకే. యూనో ప్రభాస్ వచ్చాడు, యాంకరింగ్ అన్నాడు. యాంకరింగ్ ఎందుకు శ్రీముఖి, మనము ఎందుకు బాహుబలి 3 చేయకూడదు మన ఇద్దరం కలిసి అని అడిగాడు. ఒక నిమిషం ఆగు, ఇది హాలిడే రోజు వచ్చిందా ఈ కళ, వర్కింగ్ డే రోజు వచ్చిందా? వర్కింగ్ డే రోజే వచ్చింది. అండ్ అన్నాడు 2 hours 50 minutes వచ్చింది ఆ కళ. 2 hours 50 minutes అంటే ఒక సినిమా డ్యూరేషన్ అంత వచ్చింది ఆ కళ. కళ్ళు మూసుకుని సినిమా చూస్తున్నట్టు నాది కళ అనుకున్నావు నువ్వు. ఆయనకు అంత టైం లేదమ్మా, ఆయన షూటింగ్ లో ఉన్నాడు బాహుబలి 2లో. అంతసేపు కళల్లో ఎవరికి రాడు ఆయన. ఎందుకు ప్రదీప్ 1 అయిపోయింది, 2లో పోని ఛాన్స్ రాదు కావచ్చు, 3లో కూడా రాదా నాకు? 33లో కూడా రాదు, నువ్వు ఆ టెన్షన్ పెట్టుకోకు. సో బాహుబలి మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్. ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లే సినిమా, 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. ఆ మూవీలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని మీకు అందించడానికి వస్తున్నారు హేమచంద్ర అండ్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. యువనా యువ యువ యువనా హోనన 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 నచ్చనా హోనన 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 అంతగానా అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల విసారికనై నీకై చూస్తున్నా ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర ధీర గంభీర ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర ధీర గంభీర యువ యువనా యువ యువనా యువ యువనా అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా అడుగునై నడపనా నీ జంట పయనించనా బడి బడి తల బడి 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 త్వరబడి వస్తుందా ఏదేమైనా సిగమును విడిచిన శిఖరపు జలసరి ధారల్ని జటాజూటంలా ఢీకొని సవాలనే తెగించి నీ వైపు దూసుకొస్తున్న ఉగ్రమ అసమ శౌర్య భావ రౌద్రమ నవ భీతిర్మా ఉగ్రమ అసమ శౌర్య భావ రౌద్రమ నవ భీతిర్మా నిలువునా ఎదగరా నిను రమ్మంది నా తొందరా కదలికే కదనమై గగనానికి ఎగరేరా విచితరి పురుతిర ధార
ललित हसिधर कठोर कुलकुधर तुलित गंभीरा जय विराट वीरा विलय गगन तल भीकरा गर्जधारा हरा हृदय रस का सारा विजित मधुपारा भारा भयदरं शौ विभव सिंधु सुपरथं गं हरनरं धि भयदरं शौ सुपरथं गं हरनरं धीं भयदरं शौ विभव सिंधु सुपरथं गं हरनरं धीं भयदरं शौ विभव सिंधु सुपरथं गं हरनरं धीवर भयदरं शौ प्रसर शौर्यधारा विभव सिंधु उत्सरा सुपर स्थिर गंभीरा धीवरा प्रसर शौर्यधारा उत्सरा स्थिर गंभीरा धीवरा धीवरा प्रसर शौर्यधारा चेररा उत्सरा सुंदरा स्थिर गंभीरा चिलिनीदे లో నెక్స్ట్ రాబోతున్న కార్యక్రమం ఏంటంటే ప్రదీప్ గారు ఇండియన్ బినల్ కోడ్ ప్రకారం సెక్షన్ 302 అని ఒకటి ఉంటుంది. అవును. యా వెంటనే విధించాలి అది. అవును. బాగుంటుంది. అంటే ఏంటి తెలుసా? తెలియదు. ఉరి శిక్ష అన్నమాట. దాన్ని రద్దు చేయాలి అని ఒక యువకుడు బాగా కష్టపడి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అది. అవును. సేమ్ టైటిల్ తో అభిలాష్ అనే మూవీ మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆ మూవీ. అందులోంచి వేలాపాల సాంగ్ తో మన ముందుకు ఎవరు వస్తున్నారు? మనో గారు along with కల్పన గారు. లెట్స్ వెల్కమ్ them. పాడలేదు కుర్రాళ్ళాటకు ఓడే మాటలేదు ఆడే వాళ్లకు ఏది గెలుపు ఏది మలుపు తెలియవరకు ఇదే ఆట మొదకు వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు ఓడే ఆటలేదు ఆడే వాళ్లకు రగది మీద దొంత తక్కది మీద దొంత తక్కది మీద దొంత తరిగిడదా మన్మధుడు నీకు మంత్రి అనుకోకు నీ వయసు కాచేందుకు వయసు ఒక చాకు అది వాడుకోకు నా మనసు కోసేందుకు మనసే లేదు నీకు ఇచ్చేశావు నాకు లేదని నీదని కలదని నిజమని అనుకొని ఆడకు లాలా 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 తనక తన తకదిమి తతంత తగదిమి తతంత తక
రూపు కనులకొక కైపు తొలి మాపు వీరి పానుపు కవితలిక ఆపు కలుసుకోరేపు చెబుతాను తుది తీరుపు ఆ ఏ తీర్పు వద్దు ఇది ఓ తీపి ముద్దు వద్దని ముద్దని చిదుమని పెదవిని చిటికలు వేయకు వేళ వాడలేదు కుర్రాళ్ళాటకి ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు ఏది గెలుపో ఏది మలుపు తెలియ వరకు ఇదే ఇదే ఆట వరకు లా 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 తక్కదిమిత తొంత తక్కదిమిత తొంత తక్కదిమిత తొంత తరిగిన తరిగిన. ఇప్పుడు అయ్యో పాపం అని ఇందని నేను చెప్తూనే ఉన్నాను, మీరే వినట్లేదు. నిజంగా అయ్యో పాపం అని చెప్పాను నేను. వాళ్ళు అయినా సరే ఆంటీ వెళ్ళిపోతే అదే అన్నారు నాకే చూసి అయ్యో పాపం అయ్యో అని వెళ్ళిపోతున్నారు. నా పరిస్థితి కూడా అయ్యో పాపం అని అందరూ అనుకున్నారు. కాబట్టి మీ అందరి కోసం అయ్యో పాపం అనే పాటను పాడడానికి వచ్చేస్తున్నారు సింహ గారు అలాంగ్ విత్ మాలవిక. లెట్స్ వెల్కమ్ దెమ్. सब दीवानों की दिलरुबा हूँ मैं. హిందీలో అవి తెలుగులో రాయా. కొట్టు గంగారావు హే గాజు వంగ సెంటర్ కాడ గాజుల కొట్టు గంగారావు సైజే చూస్తా రమ్మంటూ నా చేతులుకున్నాడు. అయ్యో పాపం హే జువ్వల బాలం జెక్సన్ కాడ టైలర్ షాకు టైగరు బాబు అరే జువ్వల బాలం జెక్సన్ కాడ టైలర్ షాకు టైగరు బాబు సూపులతోనే గాజాబలి అందరూ లెక్కన మత్తే జల్లి ఆట ఈట తేడా తేడా చేసాడే. మిలిటరీ హోటల్ మున్నాగాడు పౌల్ట్రీ ఫాము పట్టుగాడు బ్యూటీ పార్లర్ పట్టిగాడు సీకటైతే సాలు పెట్టగోడలు కూడా. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం అరే అయ్యయ్యో పాపం. మా దగ్గర చుట్టం వాడు వెళ్దాం పద ఐమాక్స్ అంటూ టికెట్ తీసాడు. తీరా క్లైమాక్స్ అయ్యేలోపే నన్ను ఎక్సరీ తీసాడు. మరి చెప్పమాకే కాకమ్మ స్టోరీ ఇంటర్వ్యూ వెళ్ళికే నీకు ఇంకో వాడు సెట్ అయిపోయాడు. పాపం టికెట్ తీసిన మళ్ళీ గాడు బుక్ అయిపోయాడు. అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్తరా కానీ అయ్యో రామా నా పైని నిన్నలు ఎందుకని. జంతరు మంతరు కత్తిరి రాని ఎక్కువలన్నీ తక్కువ కానీ నీ ఫ్రంట్ బ్యాక్ హిస్టరీ మొత్తం తెలిసిన కుర్రాడే. మా అమ్మ తోడు నానమ్మ తోడు ఊరికి వచ్చిన మైసమ్మ తోడు ఎప్పాడు మచ్చా ఎరుగదు ఈడు అయినా గాని నన్ను పోరగాడు నమ్మడే. అరే అయ్యో పాపం అరే అయ్యయ్యో పాపం.
ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టినాడు తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ బుద్ధుల టెన్షన్ పెట్టాడు ఏలడు పిల్లడే వాడు ఎల్కేజీ చదివేవాడు నీలాంటి పొరి పక్కన ఉంటే పడైపోతాడు పతి పిన్నటి వాడు నీకు చూసి అంటిపోతాడు అక్కడ ఇక్కడ ఎవరికంట ఎక్కువ నువ్వు చెప్పవేదంట నీకంట సీను సినిమా లేదు తెలుసుకోమన్నా మూలమూలమో ఈడెక్కడోడే నానెత్తికెక్కి తైతక్కనాడే ఏమంట అన్న వేడెక్కుతాడే ఈడు జోలికంత ఏమో మాత మగునే అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అయ్యో పాపం ఈ రోజు ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా మేము కండక్ట్ చేస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం ఎంఎస్ఓస్, కేబుల్ ఆపరేటర్స్ అండ్ మా స్పాన్సర్స్. వారందరినీ సత్కరించుకోవడం నిజంగా మా ఆనవాయితీ. వారందరి కోఆపరేషన్ లేనిదే ఈ రోజు ఈటీవీ 20 కరీంనగర్ లో మీ ఇంతమంది జనం ముందు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ మీకు అందించలేం. సో మా స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరికీ. సో వారికి చేసుకునే మా ఈ చిరు సత్కారంలో ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారే జ్ఞాపికలు అందజేస్తారు. సో ముందుగా డిస్ట్రిక్ట్ ఎస్పీ శ్రీ జోయల్ డేవిస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్. అలాగే వారితో పాటు ఏఎస్పీ సుబ్బారాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అలాగే అవర్ ఓన్ వర్స్టైల్ సింగర్స్ మనో గారు, సునీత గారు అండ్ అలాగే కల్పన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఇంటింటికి ఈటీవీని చేర్చిన ఘనత ఇక్కడి ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్స్దే. ఈటీవీ 20 వసంతాల సందర్భంగా వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మానియర్ డిజిటల్ నెట్వర్క్ ప్రతినిధి వి రాజేందర్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హరిసాయి కమ్యూనికేషన్స్ గోదావరి ఖని మేనేజింగ్ పార్ట్నర్ బి స్వామి గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జగిత్యాల్ మాస్టర్ ఛానల్ కమ్యూనికేషన్స్ జగిత్యాల్ ప్రతినిధులు ఎం మల్లేశం అండ్ ఏ సూర్యం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మణిసాయి మాస్టర్ కేబుల్ నెట్వర్క్ జమ్మిగుంట మేనేజింగ్ పార్ట్నర్ వై శ్రీనివాస్ గారు. రాజేష్ కేబుల్ నెట్వర్క్ కొరుట్ల మేనేజింగ్ పార్ట్నర్ కె నారాయణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.